ఒకసారి మీరు ఆలోచించండి. ఒకవేళ నేనేమైనా ఇంటెన్షనల్ గా ఒక పార్టీనో ఒక నాయకుడినో టార్గెట్ చేద్దామని ఇదంతా రప్చర్ క్రియేట్ చేశానని ఎవరైతే అపోహపడుతున్నారో వాళ్ళని అడుగుతున్నాను. ఈ రోజు ఈ వీడియో మాట్లాడేటప్పటికి నేను కళ్ళాన్న ఊహించుంటానండి, ఎక్కడో కడపలో శ్రీనివాసరెడ్డి గారు కూడా మాట చెప్తారని, కళ్ళాన్న ఊహించుంటానా శ్రీనివాసరెడ్డి గారి తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడతారని, అక్కడ నుంచి రఘురామరాజు గారు డిబేట్ లో ఆయన కూడా చెప్తారని అనుకుంటాను నేను. తర్వాత వర్మ గారు మాట్లాడతారు, తర్వాత రాజమండ్రి నుంచి వాసు గారు అని అసలు ఎవరైనా ఊహించామండి? ఇదంత జరుగుతుందని నేను అసలు ఊహించలేదండి. ఆ రోజు మాట్లాడినప్పుడు ఏదో ఒక ఆకాంక్షగా ప్రజల మధ్యలో పెడితే, గతంలో ఎప్పటి నుంచో కూడా లోకేష్ బాబు మీద పార్టీల వ్యతిరేకత ఉందని క్రియేట్ చేశారు కొంతమంది. ఆ వ్యతిరేకత ఉందా లేదా అనేది ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో మాత్రమే మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఇప్పుడు నేను మాట్లాడింది సింపుల్ గా ఒక మాట మాట్లాడాను, 7 నిమిషాల వీడియో అంతే. ఎవరు ఇంటెన్షనల్ గా మాట్లాడి దీన్ని రప్చర్ చేద్దామని కానీ, లేకపోతే కూటమిలో ఏదో చిచ్చులు పెడదామని కానీ జరిగిన పని కాదండి ఇది. నేను ఇందాక చెప్పిన గుర్రం కథ ఏదైతే ఉందో ఎవరో తప్పు చేయలేదు, కానీ తప్పు జరిగిపోయింది అంతే. అక్కడ మాట్లాడటం అది అవతల వాళ్ళకేమో అది వేరే విధంగా అర్థం కావటం, వాళ్ళకి ఒక మాట మాట్లాడటం, అది అలాగే క్రియేట్ అయిపోయింది. కానండి ఇందులో అసలు ఏ కుట్ర ఉంటుందండి?